హాయ్, మనం ఎవ్రీడే తీసుకునే ఫుడ్స్లో హిడెన్ క్యాలరీస్, మనకు తెలియకుండా ఎక్కువ క్యాలరీస్ వేటి నుంచి వస్తున్నాయో ఈరోజు చూద్దాం. నెంబర్ 1, డ్రింక్స్, టీ, కాఫీస్. షుగర్ వేసుకుని తాగినా వేసుకోకుండా తాగినా క్యాలరీస్ అయితే వస్తాయి. ఇంట్లో చేసుకున్న ఫ్రూట్ జ్యూసెస్, అందులో మనం షుగర్ వేసుకోకపోయినా కానీ ఫైబర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల హై షుగర్ స్పైక్ వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనం బయట దొరికే సుగంధ వాటర్, సోడా లేకపోతే లస్సీ తాగుతాం. వీటన్నిటిలో కూడా హై క్యాలరీస్ ఉంటాయి. సెకండ్ కేటగిరీ నట్స్, బాదం పప్పులు, జీడిపప్పులు, వాల్నట్స్, డేట్స్, కిస్మిస్, ఇవన్నీ మంచివే, కానీ దాని నుంచి హై క్యాలరీస్ కూడా మనకు వస్తూ ఉంటాయి. అండ్ మన హెల్దీ ప్రోటీన్ బార్స్లో కూడా ప్రోటీన్తో పాటు క్యాలరీస్ కూడా ఉంటాయి. థర్డ్ వన్, కుకింగ్ ఆయిల్స్. డీప్ ఫ్రైస్ మాత్రమే కాదు, మనం రోజువారీగా వాడే వంటల్లో, తాలింపుల్లో తెలియకుండానే ఎక్కువ ఆయిల్ వేసేస్తూ ఉంటాము. అలాగే చపాతీ పిండి కలిపేటప్పుడు ఆయిల్ వేస్తాము, మళ్ళీ దాన్ని కాల్చేటప్పుడు కూడా వాడుతూ ఉంటాము. అండ్ భోజనంతో పాటు కొంతమంది పికిల్స్ తింటూ ఉంటారు. ఫోర్త్ కేటగిరీ మనం ఎక్స్ట్రాగా వేసుకునేది. సలాడ్ మీద డ్రెస్సింగ్ కావచ్చు, మయోనీస్ కావచ్చు, చీజ్ స్ప్రెడ్స్, లేకపోతే బ్రెడ్ మీద పీనట్ బటర్, లేకపోతే జామ్స్, వీటన్నిటిలో కూడా హై క్యాలరీస్ ఉంటాయి. సో హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని చూస్ చేసుకోవడం మాత్రమే కాదు, అందులో ఎంతవరకు హిడెన్ క్యాలరీస్ ఉన్నాయో కూడా చూసుకోవాలి.